హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు శ్రీలు ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మనం పెళ్ళిళ్ళల్లో చూస్తూ ఉంటాం కదండి, టమాటా మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈ వీడియోలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ముందుగా మంచి ఎర్రని టమాటా తీసుకొని వాటి ముచ్చికలన్నీ తీసేసేయండి. 2 నుంచి 3 పచ్చిమిర్చి తరుగు, 2 ఉల్లిపాయ తరుగు. టమాటాలని ముక్కలుగా చేయొద్దండి, జస్ట్ ముచ్చికలు మాత్రం తీసేసుకోవాలి. కొన్ని ధనియాలు, 5 నుంచి 6 జీడిపప్పు, కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు, ఎండు కొబ్బరి, గుప్పెడు పల్లీలు, ఎండుమిర్చి ఒక 8 నుంచి 10 తీసుకోండి మీ స్పైసెస్కి తగ్గట్టు. ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు కొంచెం చింతపండుని శుభ్రంగా వాష్ చేసుకొని కొన్ని మంచినీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాణీ పెట్టుకొని కొంచెం వేడయ్యాక అందులో పల్లీలు ముందుగా వేసి వేయించుకోవాలి. దూరగా వేయించుకోవాలి. సో ఇలా పల్లీలు వేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి వేసుకోవాలి. ఇలా ఇక్కడ చూపిస్తున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకొని మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇవి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగాక మనం తీసుకున్న ఎండుమిర్చిని కూడా వేసి మంచిగా దూరగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా కొంచెం చల్లారాక మిక్సీ బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పుదీనా, మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు వేసి ఇవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, మంచిగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. పోపు దినుసులు కొంచెం మగ్గుతూ ఉన్నప్పుడు తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత కరివేపాకు, తర్వాత తరిగి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా మంచిగా కలుపుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పేస్ట్లో వేసాం కనుక చూసి వేసుకోవాలి, ఎక్కువగా వేయకూడదు. చిటికెడు పసుపు ఇవి వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇలా వేగుతున్నప్పుడు మనం శుభ్రం చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసి మంచిగా మీడియం టు లో ఫ్లేమ్ చూసుకుంటూ టమాటాలని మూత పెట్టి 5 నిమిషాలు మగ్గించుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టినట్లయితే లోపల వైపు ఉడకకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది టమాటా అనేది. ఇప్పుడు రుచి కోసం మనం ఇందులో సాల్ట్, కారం కూడా స్పైసెస్కి తగ్గట్టు వేసుకోవాలి. మనం ఆల్రెడీ మసాలా పేస్ట్ ఆనియన్స్లో వేసాం కాబట్టి మరీ ఎక్కువ వేయకూడదు. ఎందులో అయినా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. సో నేను కొంచెం యాడ్ చేశాను ఇక్కడ. టమాటాలకి మంచిగా ఆ ఫ్లేవర్ అనేది పడుతుంది, మీకు చప్పగా పుల్లగా అనిపించదు. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేసుకొని మనం పేస్ట్లా చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేయాలి. సో ఇలా అంతా యాడ్ చేసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా, మీరు ఇక్కడ మరీ చిక్కగా కాకుండా ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఇది చల్లారుతున్న కొద్దీ చిక్కగా అవుతుంది. సో మరీ లూజ్గా కాకుండా మరీ చిక్కగా కాకుండా చూసి ఈ కన్సిస్టెన్సీలో వచ్చే విధంగా మీరు వాటర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించాలి. సో చూడండి, ఉడుకుతుంది.
ఈ స్టేజ్లో మీరు సాల్ట్ రుచికి సరిపోయిందా లేదా చూసుకొని తక్కువైనట్లయితే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫైనల్గా నేను ఉల్లి ఆకు తరుగు యాడ్ చేశాను. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి. సో అంతే అండి. మూత పెట్టుకొని మంచిగా బబుల్స్ వచ్చే వరకు మంచిగా మగ్గించుకుంటే టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోతుంది. అంతే, చూడండి మీకు తెలిసిపోతుంది. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసుకుంటే టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే టమాటా మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్, subscribe to my channel and share to your friends. Thanks for watching my video. Thank you.